హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆడిట్లో సిఎఫ్ ఫైనల్ ఆడిట్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే, ఫస్ట్ డిస్కస్ వై ఇంక్వైరీ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆడిట్ ప్రొసీజర్ ఇన్ అన్ ఎంగేజ్మెంట్ టు రివ్యూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నార్మల్గా మనము ఆడిట్ చేసేటప్పుడు ఇన్స్పెక్షను, ఎంక్వైరీ చేయాలి, అనలిటికల్ రివ్యూ చేయాలి, తర్వాత అక్యురసీ చెక్ చేయాలి, అవన్నీ చెప్తాము. బట్ ఇక్కడ మాత్రం రెండింటి గురించి మాట్లాడుతుంది. ఒకటి ఎంక్వైరీ గురించి, ఇంకోటి అనలిటికల్ రివ్యూ గురించి చెప్తుంది. సో ఇప్పుడు ఎంక్వైరీ గురించి ఎందుకు అనేది క్వశ్చన్, మనకి క్వశ్చన్ వచ్చింది ఎంక్వైరీ ఎందుకు అండ్ ఆడిట్ ప్రొసీజర్లో ఎంక్వైరీ యొక్క ఇంపార్టెంట్ ఎందుకు అనేది చెప్పింది. సో దానికి ఆన్సర్ మనం ఏం చెప్పాలి? ఎంక్వైరీ ఎందుకు అంటే వై ఎంక్వైరీ అండ్ ఇంపార్టెంట్ ఇన్ రివ్యూ, ఏదానికి ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. ఫస్ట్, ఎవిడెన్స్ అబ్టైన్డ్ త్రూ ఎంక్వైరీ ఈజ్ ఆఫ్టెన్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్ మేనేజ్మెంట్ ఇంటెన్స్. ఏమంటున్నారు? మనం ఎంక్వైరీ చేసి ఏదైతే ఎవిడెన్స్ని ఆప్టైన్ చేస్తామో ఆ ఎవిడెన్స్ అనేది మనకి ప్రిన్సిపల్ సోర్స్ అవుతుంది. ఏదానికి ప్రిన్సిపల్ సోర్స్? మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్ ఏమి అని తెలుసుకోవడానికి ప్రైమరీ సోర్స్ ఇది. హౌఎవర్, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సపోర్ట్ చేస్తుంది మేనేజ్మెంట్ ఇంటెంట్ మే బి లిమిటెడ్. ఇన్ దట్ కేస్, అండర్స్టాండ్ మేనేజ్మెంట్స్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ carrying out its stated intentions. Management stated reason for choosing a particular course of action. Management ability to pursue a specific course of actions may provide relevant information to corroborate the evidence obtained through inquiry. ఏమంటున్నా ఇక్కడ? నార్మల్గా ప్రిన్సిపల్ సోర్స్ మేనేజ్మెంట్ ఇంటెన్షన్ తెలుసుకోవడానికి ఎంక్వైరీ వర్క్ అవుతుంది, అది ఎవిడెన్స్గా వర్క్ అవుతుంది అంటున్నాము. ఇది ఇంటెన్షన్ అనేది ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్ ఉండొచ్చు. అట్లాంటి కేసెస్లో మేనేజ్మెంట్ పాస్ట్లో ఏం చేసింది, పాస్ట్ యొక్క ఇంటెన్షన్స్ ఏమేమి రీజన్ చెప్పినారు, పర్టికులర్ ప్రాబ్లమ్కి పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చెప్పినారు, పర్టికులర్గా ఏం చూస్ చేసుకున్నారు, పర్టికులర్ స్పెసిఫిక్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్కి ఎటువంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు, ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి. దాన్ని దాంతో మనం ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కెప్టిటిజం అంటే ఏమి? ఆడిటర్ ఎప్పుడు ఒక క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. క్వశ్చనింగ్ మైండ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేయాలి. వై, వాట్, హౌ, వెన్, అట్లా క్వశ్చన్స్ అడగడం. సార్ ఇది ఎందుకు వచ్చింది, ఇలానే ఎందుకు చేయాలి, ఎప్పుడు చేస్తారు రెగ్యులర్గా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనడం ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటాము. ఏదానికోసం? ఇన్ ఎవాల్యుయేటింగ్ రెస్పాన్సెస్ ప్రొవైడ్ బై మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎనేబుల్ ద ప్రాక్టీషనర్ టు ఎవాల్యుయేట్ వెదర్ దేర్ ఆర్ ఎనీ మ్యాటర్ దట్ వుడ్ బి కాజ్ ద ప్రాక్టీషనర్ టు బిలీవ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే బి మెటీరియల్లీ మిస్టేటెడ్. సో ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే ఎంక్వైరీ అంటే ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాము. తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది మేనేజ్మెంట్ ఇంటెన్షన్కి లిమిటెడ్గా. దానికోసం మనం పాస్ట్ హిస్టరీని చెక్ చేయడము, మేనేజ్మెంట్ ఏమేమి చెప్పింది అనేది చెక్ చేసుకోవడము, తర్వాత ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని అప్లై చేసుకోవడము. ఆ ప్రొఫెషనల్ స్కెప్టిసిజంలో ఆ వాళ్ళ రెస్పాన్సెస్ ఎట్లుంది, మేనేజ్మెంట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది, ఇంపార్టెంట్ ఎంతవరకు ఇవ్వచ్చు మనము అనేది తెలుసుకోవడము. వాటన్నిటికీ మనకి ఈ ఎంక్వైరీ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ ఎంక్వైరీతోనే మనము తెలుసుకుంటాము అనేది ఇక్కడ మనం డిస్కషన్ చేస్తాము. అది ఫస్ట్ ఎంక్వైరీకి సంబంధించి డిస్కషన్ చేసిన పాయింట్. అండ్ నెక్స్ట్, పర్ఫార్మింగ్ ఎంక్వైరీ ప్రొసీజర్స్ ఏమంటున్నాడు? పర్ఫామ్ చేయాలి. ఏవి? ఎంక్వైరీ ప్రొసీజర్స్ని మనం పర్ఫామ్ చేయాలి. ఎంక్వైరీ ప్రొసీజర్స్ని మనం పర్ఫామ్ చేసేటప్పుడు అసిస్ట్ అంటే అది మనకు అసిస్ట్ చేస్తుంది ప్రాక్టీషనర్కి. ఏమేం అప్డేట్ చేసుకోవాలి, ఏమేం అప్డేట్ చేసుకోవాలి, మన యొక్క ఎంటిటీ ఎన్వైరన్మెంట్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అనేది ఈ ఎంక్వైరీ అనేది అడిషనల్గా కూడా వర్క్ అవుతుంది. అండ్ టు ఎనేబుల్ టు ఐడెంటిఫై ఏరియాస్ వేర్ మెటీరియల్ స్టేట్మెంట్ ఆర్ లైక్లీ టు అరైవ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం అంటే ఎక్కడెక్కడ మెటీరియల్ మిస్టేక్ అయిందో ఐడెంటిఫై చేయగలం. అండ్
ఆల్సో ఏమంటున్నాడు, ఇంకా కొత్తవి తెలుసుకోవడానికి లైక్లీ టు అరైవ్ ఇంకెక్కడెక్కడ కావచ్చో అవి కూడా మనం తెలుసుకోవచ్చు అనేది ఇంటెన్షన్గా కూడా మనం చెప్పవచ్చు. సో రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్ఫార్మింగ్ అనలిటికల్ ప్రొసీజర్ అసిస్ట్ ప్రాక్టీషనర్కి ఏమేమి అసిస్ట్ చేస్తారని చెప్తున్నాడు అక్కడ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. అది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంక్వైరీకి సంబంధించి డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ జస్ట్ సెకండ్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్ కదా. ఎస్, ఓకే. టెస్ట్ యువర్ నాలెడ్జ్. సెకండ్ క్వశ్చన్, సిఏ ఆదిత్య జైన్ ఈజ్ ఆడిటర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ. ఏ కంపెనీకి ఆడిటర్ అతను? లిస్టెడ్ కంపెనీకి ఆడిటర్. ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ ఏ క్వార్టర్లీ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. ఏమంటున్నారు, అతను లిస్టెడ్ కంపెనీకి ఆడిటర్ కాబట్టి యాజ్ పర్ రెగ్యులేషన్ ప్రకారంగా అతను క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రివ్యూ ఇవ్వాలి అనేది ఓకే. ఈ ఆల్సో ఆల్రెడీ వెల్ వర్స్డ్ విత్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ అండ్ హ్యాస్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంపెనీ. సో అతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. డిస్కస్ ఎనీ ఆఫ్ ద 5 procedures by which he can update his understanding of the company for carrying out quarterly రివ్యూ. ఏమంటున్నాడు, క్వార్టర్లీ రివ్యూ చేస్తున్నాడు. ఆ క్వార్టర్లీ రివ్యూ చేయడానికి ఏ ఏ పాయింట్స్ చూడాలి అనేది క్వశ్చన్స్. ఏ ఏ పాయింట్ చూస్తే బాగుంటుంది అనేది పాయింట్. సో ఒక 5 పాయింట్స్ని చెప్పమన్నారు కొత్తగా మనం చూస్తున్నప్పుడు ఏవైతే క్వార్టర్లీ రివ్యూ ఫైనాన్షియల్ కోసం. అంటే మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నాడు ఎంటిటీని. సో అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇంటర్నల్ కంట్రోల్. అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలా అంటే ఆడిటర్ అండర్స్టాండ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఇంటర్నల్ కంట్రోల్ హ్యావ్ ఇట్ రిలేటెడ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ బోత్. ఇదేం చెప్తున్నా ఫస్ట్, బోత్ యాన్యువల్లీ అండ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం అతను ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం సఫిషియెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు, కండక్ట్ చేసుకోవచ్చు. ఎనేబుల్, సో హ్యాస్ టు ఎనేబుల్. దానికోసం ఏం చేయాలా, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ పొటెన్షియల్ మిస్టేట్మెంట్ అండ్ కన్సిడర్ ద లైక్లీహుడ్ ఆఫ్ దేర్ అకరెన్సెస్. ఏం చెప్తున్నా ఇక్కడ, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. పొటెన్షియల్ మీన్స్ ఎంతవరకు కేపబిలిటీ, పర్సన్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక బెగ్గర్ ఉన్నాడు, అతను కారు కొనగలడా? కారు కొనాలన్న ఆశ ఉంటుందా? ఎస్, కొనాలన్న ఆశ ఉంటుంది. బట్ హీ మే ఆర్ మే నాట్ బి పొటెన్షియల్ పర్సన్ అని చెప్తారు. అంటే అతని దగ్గర అమౌంట్ లేకపోవచ్చు, అది పొటెన్షియాలిటీ లేడు. అమౌంట్ ఎక్కువ ఉన్న పర్సన్, ఎస్ ఈ హ్యావ్ పొటెన్షియల్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పొటెన్షియల్ మిస్టేట్మెంట్ ఈ కంపెనీలో ఇటువంటి మిస్టేట్మెంట్ జరగవచ్చు, ఇటువంటివి జరగవచ్చు, లైక్లీవుడ్ దేర్ అకరెన్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ ద ఇంక్వైరీస్, అనలిటికల్ అండ్ అదర్ రివ్యూ ప్రొసీజర్స్ that will provide the auditor with a basis for reporting whether anything has come to the auditor attention that causes the auditor to believe that interim financial statement is not prepared in all material respect ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఏం చెప్తున్నారు, ఎంక్వైరీని కానీ అనాలిటికల్ రివ్యూని కానీ ఆ రివ్యూ ప్రొసీజర్ని కానీ చూసినప్పుడు ఆడిటర్కి ఒక అటెన్షన్ వచ్చింది. అంటే ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మ్యాటర్స్ యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఏదైతే మనకి అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉందో దాని ప్రకారంగా చేయలేదనేది అనిపించింది అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఏం చేయాలి. అండ్ మనకి క్వశ్చన్లో మనకేమడిగారు, ఆదిత్య జైన్ అనే పర్సన్ ఉన్నాడు, ఎనీ 5 ప్రొసీజర్స్ బై విచ్ ఈ కెన్ అప్డేట్ ఈస్ అండర్స్టాండింగ్ అన్నాడు. సో అప్డేట్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది మన క్వశ్చన్ వచ్చినది. దానికోసం 5 పాయింట్స్ చెప్పమన్నాను. సో అప్డేట్ చేసుకోవాలంటే ప్రొసీజర్ పర్ఫార్మ్ టు అప్డేట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్ ఇంక్లూడింగ్ ఇట్స్ కంట్రోల్. దీనిలో మనం ఒక 5 పాయింట్స్ రాస్తే చాలు. బట్ మొత్తం పాయింట్స్ ఎన్నో ఏవేవో డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ నువ్వు అండర్స్టాండింగ్ ఎంటిటీ గురించి తెలుసుకోవాలంటే ఎంటిటీకి సంబంధించిన డాక్యుమెంట్ నెససరీ, అంటే లైక్ ప్రీవియస్ ఆడిట్
ఏం జరిగినాయి, ప్రీవియస్ రివ్యూ ప్రయర్ ఇయర్ ఇంటీరియం పీరియడ్ ఫైనాన్షియల్స్ కరెంట్ ఇయర్స్ కానీ కరస్పాండింగ్ ఇంటీరియం పీరియడ్ కానీ ఆడిటర్ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఆడిటర్స్ యొక్క స్టేట్మెంట్ డాక్యుమెంట్స్ని చూసి కరెంట్ పీరియడ్ ఆఫ్ ఇంటీరియర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి ఐడెంటిఫై చేయొచ్చు ఏమేమి తీసుకోవచ్చు అనేది. దానికోసం ఏం చేయాలి మనం, రీడ్ ద డాక్యుమెంట్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కన్సిడర్ ఎనీ సిగ్నిఫికెంట్ రిస్క్. సో ఏమన్నా సిగ్నిఫికెంట్ రిస్క్ ఉందా, ఇంక్లూడింగ్ ద రిస్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఓవర్ రైడ్ ఆఫ్ కంట్రోల్ దట్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ ప్రయర్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎటువంటి సిగ్నిఫికెంట్ రిస్క్ ఏమన్నా ఐడెంటిఫై చేసినారా, ఓవర్ రైడింగ్ చేస్తున్నారా, కంట్రోలింగ్ కానీ ఆర్ ప్రయర్ ప్రయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇటువంటి ఎవరైనా ఐడెంటిఫై చేసిన అనేది కూడా వాటిని కూడా కన్సిడర్ చేయాలా. రీడ్ ద మోస్ట్ రీసెంట్ యాన్యువల్ అండ్ కంపేరబుల్ ప్రయర్ పీరియడ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకోవచ్చు. దానివల్ల మనము అప్డేట్ అయినట్లే మన యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి. నెక్స్ట్, కన్సిడర్ ద మెటీరియాలిటీ విత్ రిఫరెన్స్ టు అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు అసిస్ట్ ఇన్ డిటర్మైనింగ్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్టేట్మెంట్. ఏమంటున్నాడు ఇక్కడ, మెటీరియాలిటీని చెక్ చేయండి, ఎఫెక్ట్ ఆఫ్ మెటీరియాలిటీ అప్లికబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి చెప్పేటప్పుడు. సో ఫస్ట్ మనం ఏం చెప్పినాడు, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డాక్యుమెంట్ని చదవమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఫస్ట్ పాయింట్ సింపుల్గా ఆడిట్ డాక్యుమెంటేషన్ అని చెప్పొచ్చు. ఐ థింక్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎస్ఏ 230 పాయింట్ అనుకుంటా. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ రిస్క్ రిస్క్ అసెస్మెంట్ ప్రయర్ టు రిస్క్ అనేది ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఎస్ఏ 330. తర్వాత ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చదవండి అంటున్నాడు. నెక్స్ట్, దాని తర్వాత ఇంకేమంటున్నాడు, మెటీరియాలిటీ ఆడిట్ మెటీరియాలిటీ ఎస్ఏ ఎస్ఏ 320 అనుకుంటా, మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ అండ్ ఆడిట్ 320కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాడు. నెక్స్ట్, కన్సిడరింగ్ ద నేచర్ ఆఫ్ ఎనీ కరెక్టెడ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అండ్ ఎనీ ఐడెంటిఫైడ్ అన్కరెక్టెడ్ ఇమ్మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్ ద ప్రయర్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఐ థింక్ ఎస్ఏ 820నో 18 ఆ మిడిల్లో ఒకటి ఉంటుంది, కరస్పాండింగ్ ఫిగర్స్ కరస్పాండింగ్ ఎన్సెస్, సారీ 720 అనుకుంటా, 705 మోడిఫికేషన్ 706 ఎంపసిస్ మ్యాటర్ ఫ్యాగప్ 720 అనుకుంటా. కరస్పాండింగ్ ఫిగర్స్ కరెక్టెడ్ ఫిగర్స్ అని ఒకటి వస్తుంటుంది, వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. కన్సిడరింగ్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ మ్యాటర్ దట్ మే బీ కంటిన్యూయింగ్ సిగ్నిఫికెంట్ ఆర్ సచ్ హ్యాస్ మెటీరియల్ వీక్నెసెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్స్. మెటీరియల్ వీక్నెసెస్ ఏమైనా ఉన్నావా. నెక్స్ట్, కన్సిడరింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఎనీ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఏమన్నా కరెక్టెడ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉందా, ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్టింగ్ మ్యాటర్స్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసిన దానిలో ఏమైనా ఉందా, ఆర్ ఇంటర్నల్ ఆడిట్ పర్ఫామ్ చేసిన రిజల్ట్స్లో ఏమైనా ఉందా, ఆర్ ఇంక్వైరింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ ద రిస్క్ దట్ ద ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మే బి మిస్స్టేటెడ్ రిజల్ట్ ఆఫ్ ఫ్రాడ్ ఎస్ఏ 240 ఫ్రాడ్స్ సంబంధించి ఏమన్నా వచ్చిందా, ఇంక్వైరీ ఆఫ్ మేనేజ్మెంట్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎంటిటీస్ బిజినెస్ యాక్టివిటీ. అంటే ఏమన్నా చేంజ్ వచ్చిందా బిజినెస్ యాక్టివిటీలో, ఆర్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్. సో చేంజ్ ఏమన్నా వచ్చిందా ఇంటర్నల్ కంట్రోల్లో. ఇంక్వైరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ బై విచ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ అండ్ రిలయబిలిటీ అండర్లైనింగ్ అకౌంటింగ్ రికార్డ్స్ టు విచ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అగ్రీడ్ ఆర్ రికార్డెడ్. సో ప్రాసెస్ ఎట్లా చేస్తున్నాయి అనేది చెప్పాలి. ఇవన్నీ ఎందుకోసం మనము అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం మనం ఏం చేయాలి, డాక్యుమెంటేషన్ని చూడమన్నాం. తర్వాత రిస్క్ ఆఫ్ మేనేజ్మెంట్, ఏమైనా సిగ్నిఫికెంట్ రిస్క్ ఏమైనా ఐడెంటిఫై చేసినామో చూడాలి. రీసెంట్ ఆర్ కంపారబుల్ యాన్యువల్ రిపోర్ట్ని చూసుకోవాలి. తర్వాత మెటీరియాలిటీకి సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్, కరెక్టెడ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆర్ అన్కరెక్టెడ్ మెటీరియల్ ఇన్ మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ప్రయర్ ఇయర్కి, వాటికి సంబంధించి ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్టింగ్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా,
ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసినట్టు ఏమైనా ఉన్నవా, ఇంటర్నల్ ఆడిట్ పర్ఫామ్ చేసినట్టు ఏమైనా ఉన్నవా, అండ్ SA 240 ఫ్రాడ్కి రిలేటెడ్ ఏమైనా వచ్చిందా, ఆర్ చేంజ్ ఏమైనా వచ్చిందా బిజినెస్ యాక్టివిటీలో, చేంజ్ ఏమైనా వచ్చిందా ఇంటర్నల్ కంట్రోల్లో, మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎట్లుంది వాటిని ఎంక్వైరీ చేయండి. సో ఇన్ని పాయింట్లు మీరు ఒక 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. వాళ్ళు అడిగినది కూడా ఒక 5 పాయింట్స్ కాబట్టి. సో ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. థర్డ్ క్వశ్చన్, ఐ థింక్ సెకండ్ క్వశ్చన్ కంప్లీటెడ్. థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు థర్డ్ క్వశ్చన్లో, సి వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ రిపోర్ట్ ఇన్ రివ్యూ రిపోర్ట్. సో రివ్యూ రిపోర్ట్లో డేట్ ఆఫ్ డేట్ అనేది ఇంపార్టెంటా అంటే, మనకి ఐ థింక్ SA 220లో అనుకుంటా క్వాలిటీ కంట్రోల్లో అక్కడ మనం డిస్కషన్ చేస్తాము. ఏవైతే క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ ఇస్తుంటామో, ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్ ఇస్తుంటారు కదా, ఆ రిపోర్ట్ అనేది కంపల్సరీగా నాట్ ఎర్లియర్ దెన్ ఆడిట్ రిపోర్ట్కి ముందర కంటే మనకి ముందరనే రావాలి. వాటికి అట్లా డిస్కషన్ చేస్తాం కదా, అట్లనే చెప్తుంటారు అనమాట. సో మనకి ఏం చెప్తారు ఇక్కడ, ఆ రిపోర్ట్ అనేది మనం కరెక్షన్ చేసే ఇన్ఫర్మేషన్, ఆప్టైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటికి ముందరనే రావంటది. సో దానికోసం మనం ఏం చెప్పాలి, డేట్ ఆఫ్ రిపోర్ట్, ప్రాక్టీషనల్ రిపోర్ట్, ద ప్రాక్టీషనల్ షెల్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, షెల్ షెల్ no earlier than date on which practitioner has obtained sufficient appropriate audit evidence. సో నాకు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫుల్గా రావాలి. వచ్చిన తర్వాత కన్క్లూజన్ అంటే దాన్ని బేస్ చేసుకుని నేను కన్క్లూజన్ ఇవ్వాలి, నేను సాటిస్ఫై కావాలి, అప్పుడే నేను ఆ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాని దానికంటే ముందు ఉండకూడదు. దానికి సంబంధించి ఏమేమి ఉంటుంది, ఆల్ స్టేట్మెంట్, నాకు కావాల్సిన స్టేట్మెంట్స్ comprises of financial statement under applicable financial reporting framework, including related notes or where applicable have been prepared, and those with recognized authority have asserted that they have taken responsibility for those financial statement. ఇది డేట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తారు. ఇది థర్డ్ క్వశ్చన్ కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ లో ఏం చెప్తారా అంటే, సింపుల్ గా, సో క్వశ్చన్ నెంబర్ 4, CA Pankaj Chaturvedi has issued a report dated 28/7/2024 for the financial results of a company for quarter ending 30/6/2024. సో 30/6/2024కి సంబంధించినది ఎప్పుడు ఇచ్చినాడు, 28/7/2024, 1 month లోపల ఇచ్చేసినాడు. డిస్క్రైబ్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ఎనీ ఫర్ ఈవెంట్స్ అకరింగ్ ఫ్రమ్ 1/7/2024 till date of review report in accordance with SRE. సో అంటే క్వార్టర్ ఎండింగ్ తర్వాత రిపోర్ట్ ఇష్యూ చేసే టైం లోపల ఏమన్నా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ని నేను కన్సిడర్ చేయాలా అనేది క్వశ్చన్. సో ఆడిటర్ షుడ్ ఇంక్వైరీ వెదర్ మేనేజ్మెంట్ ఐడెంటిఫైడ్ all events up to the date of review report that may require adjustment to or disclose in the interim financial information. సో అవేమన్నా అడ్జస్ట్మెంట్ కావాల్సినది ఉందా ఆర్ డిస్క్లోజర్ చేయాలా అనేది తెలుసుకోవాలి. అదే క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? A review of financial statement including consideration of the entity's ability to continue as a going concern if during the performance of the review the practitioner becomes aware of events or conditions that may cast a significant doubt on about the entity యొక్క కన్సిడరేషన్, అంటే ఎంటిటీ అనేది రన్ కావచ్చు, రన్ కాకపోవచ్చు, గోయింగ్ కన్సర్న్ మీద డౌట్ అనేది వచ్చింది.
ఈవెంట్స్ కండిషన్స్ అనేది సిగ్నిఫికెంట్ డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎన్యూమరేట్ ద స్టెప్స్ టు బి టేకెన్ బై ద ప్రాక్టీషనర్ ఫర్ ద స్టెమ్. సో గోయింగ్ కన్సర్న్ మీద డౌట్ వస్తే మనం ఏం చేయాలి అనేది క్వశ్చన్. యాజ్ పర్ రివ్యూ స్టాండర్డ్స్ ప్రకారంగా మనం ఏం చేయాలి ఇట్లా డౌట్ వచ్చినప్పుడు అనేది క్వశ్చన్. సో ఇందాక మనం చూసినవి ఇప్పుడు సంబంధించి మనకి మెయిన్గా మూడు ఇంపార్టెంట్ అని చెప్పినాము. ఏవి? ఇంక్వైరీ, అనాలిటికల్ రివ్యూ అండ్ గోయింగ్ కన్సర్న్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో అందులో గోయింగ్ కన్సర్న్ మ్యాటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దీనిపైన గోయింగ్ కన్సర్న్, అనాలిటికల్ రివ్యూ, ఇంక్వైరీ మూడు పాయింట్ల గురించి మనం ఎక్కువ మాట్లాడేది ఈ స్టాండర్డ్లో. సో అందులో ఇప్పుడు మనకు ఏమడుగుతున్నారు? గోయింగ్ కన్సర్న్కి సంబంధించి అడుగుతున్నారు. గోయింగ్ కన్సర్న్లో ఏం చెప్తారు అంటే రిటర్న్ రిప్రజెంటేషన్. ఇది ఎస్, రిటర్న్ రిప్రజెంటేషన్ రిలేటెడ్ పార్టీ ఫ్రాడ్ నాన్ కన్సర్న్ గోయింగ్ కన్సర్న్. ఎస్, ఏమంటున్నాడు? రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్క్లూడ్స్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎంటిటీ అబిలిటీ టు కంటిన్యూ హ్యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. ఏమంటాడు? రివ్యూలో కూడా ఎప్పుడైతే నేను రివ్యూ చేస్తున్నాను ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఈ ఎంగేజ్మెంట్లో కూడా నేను కన్సర్న్ని కన్సిడరేషన్ చేయాలి. ఇఫ్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రివ్యూ the practitioner becomes aware of events or conditions that may cast significant doubt about the entity ability to continue as a going concern. సో అతను ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తుంటారో అతనికి అవేర్నెస్ వచ్చింది, ఈవెంట్స్ కండిషన్స్ ఉన్నవి, అది డౌట్ ఉంది, సిగ్నిఫికెంట్ డౌట్ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే ప్రాక్టీషనర్ షెల్ ఫస్ట్ మేనేజ్మెంట్కి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ ఆఫ్ మేనేజ్మెంట్ అబౌట్ ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్. సార్ మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేస్తూ ఈఫ్ ఈ మేనేజ్మెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి, ఫ్యూచర్ యాక్షన్స్ ఏమి, ఎంటిటీ అబిలిటీ టు గోయింగ్ కన్సర్న్ వస్తుంటే అండ్ ఆ ప్లాన్స్ యొక్క ఫీజబిలిటీ అంటే వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు, మాకి అక్కడ నుంచి డబ్బులు వచ్చేస్తాయి సార్, ఇక్కడ నుంచి వస్తాయి సార్, బ్యాంక్ ఇచ్చేస్తారు సార్, మా తమ్ముడు ఫారిన్లో ఉన్నాడు సార్ వచ్చేస్తాయని వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ చెప్తున్నారు. బట్ ఆ ప్లాన్స్ ఫీజబిలిటీ అయినా, బ్యాంక్ అనేది లోన్ ఇస్తుందా వీళ్ళకి, వీళ్ళ తమ్ముడు, వీళ్ళ అన్నలు, వీళ్ళ బమ్మర్దులు, బావలు వేరే కంట్రీలో ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళకి అమౌంట్ ఇస్తారా, అట్లా ప్లాన్స్ అనేది ఫీజబిలిటీ చూడాలి. ఆల్సో వెదర్ మేనేజ్మెంట్ బిలీవ్స్ దట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ ప్లాన్స్ విల్ ఇంప్రూవ్. సో ఇంప్రూవ్ ఏమన్నా అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. సిచ్యువేషన్ రిగార్డింగ్ ద ఎంటిటీ అబిలిటీ టు కంటిన్యూ హ్యాస్ గోయింగ్ కన్సర్న్కి సంబంధించి చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పినాం? ఫస్ట్ పాయింట్లో మేనేజ్మెంట్ని ఎంక్వైరీ చేసుకున్నాము. నెక్స్ట్ ఎవాల్యూట్ ద రిజల్ట్స్ ఆఫ్ దోస్ ఎంక్వైరీస్. అంటే మేనేజ్మెంట్ చెప్పిన ప్లాన్స్ని, దాని యొక్క ఫీజబిలిటీని మళ్ళీ ఒకసారి మనం రిజల్ట్స్ని ఎవాల్యూట్ చేయాలి. వెదర్ మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ ప్రొవైడ్ సఫిషియంట్ బేసిస్ అనేది ఉందా, అంటే వాళ్ళ లోన్ వచ్చే ఛాన్సెస్ నిజంగానే ఉందా, వాళ్ళకి వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీలో వాళ్ళు అమౌంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉందా లేదా, వాటిని నువ్వు ఎవాల్యుయేషన్ చెయ్యి. దానికోసం నువ్వేం చేయాలి? కంటిన్యూ టు ప్రజెంట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆన్ ద గోయింగ్ కన్సర్న్ ఈఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ including the assumptions of an entity's continuance as going concern, or conclude whether the financial statements అనేది మెటీరియల్లీ మిస్టేట్ ఉంటే ఏమై మెటీరియల్లీ మిస్టేట్ ఏమైనా ఉంటే ఆర్ అదర్వైజ్ మిస్లీడింగ్ అనిపిస్తే రిగార్డింగ్ ఎంటిటీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్, దాని మీద నీకేమైనా డౌట్ ఉంటే దానికి ఏం చేయాలి? వాటిని నువ్వు మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్స్ని కన్సిడర్ చేయి, ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని అప్టైన్ చేసుకోవాలి. ఇది గోయింగ్ కన్సర్న్కి సంబంధించి పాయింట్. సో గోయింగ్ కన్సర్న్కి సంబంధించిన పాయింట్లో మనం ఏం చెప్పినాము? ఫస్ట్ పాయింట్ వచ్చేసి
ఫస్ట్ గోయింగ్ కన్సిడర్ అని కన్సిడర్ చేయాలని చెప్పినాము అంటే అబిలిటీ టు కంటిన్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ డూయింగ్ లో అవేర్ వచ్చింది ఈవెంట్స్ కండిషన్స్ అనేది సిగ్నిఫికెంట్ డౌట్ వస్తున్నది, అప్పుడు ఏం చేయాలి, ప్రాక్టీషనర్ ఎంక్వైరీ చేయాలి మేనేజ్మెంట్తో. సార్ మీ ప్రాబ్లం ఎట్లుంది కదా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి, మీ ఫ్యూచర్ యొక్క యాక్షన్స్ ఏమి, ఎంటిటీ ఎట్లా రెస్పాన్స్ కావాలనుకుంటుంది, ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తుంది, ఒకవేళ ఈ వీటికి వీళ్ళకి డెటార్స్ క్రెడిటార్స్కి ఎట్లా అమౌంట్ పే చేస్తుంది అనేది చెక్ చేసుకుంటాము. అండ్ వాటి తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పినాము, ఆ ఎంటిటీ అనేది ఏదైతే ఉందో వాటికి ఎట్లా అంటే ఎవాల్యుయేట్ చేయాలి, వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏమి, ఎంక్వైరీతోని మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ అనేది కరెక్టా కాదా, సఫిషియంట్ బేసిస్ అనేది ఉందా లేదా కంటిన్యూ కావడానికి, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, అండ్ కన్క్లూజన్ ఏమి, వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ మిస్టేక్ ఏమైనా ఉన్నాయా, అదర్వైజ్ మిస్లీడింగ్ ఏమైనా జరుగుతుందా అనేది చెక్ చేయాలి. అండ్ కన్సిడర్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్స్ ఇన్ లైట్ ఆఫ్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందా లేదా, ఆ రిజల్ట్స్ ప్రకారంగా చెక్ చేసుకోమని గోయింగ్ కన్సర్న్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్? సో fifth question completed. Now sixth question. GAK Limited has complied the interim financial information as per listing agreement requirement and submitted it to the auditor for their review. ఏమంటున్నాడు, ఆ ఫర్మ్ అనేది కంపెనీ అనేది కంపైల్ చేసింది అండ్ కంపైల్ చేసి ఆడిటర్కి సబ్మిట్ చేసింది. ఆడిటర్ ఎవడు, సిఏ రేనా హ్యాస్ బీన్ అసైన్డ్ ఆన్ ద ఎంగేజ్మెంట్ టు రివ్యూ ద ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ గ్యాక్ లిమిటెడ్. సో సిఏ రైనాకి ఇచ్చినారు ఏమని, రివ్యూ చేయమని ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ఇంక్వైరీస్ అండ్ అదర్ రివ్యూ ప్రొసీజర్స్ carried out. Reena assessed that GAC Limited has been facing continuous working capital shortage. అంటే కంపెనీలో వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంది. సో నో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బ్యాంక్స్ ఆర్ రెడీ టు లెండ్ అడిషనల్ ఫండింగ్ లిమిట్స్ టు గ్యాక్ లిమిటెడ్. ఈ కంపెనీకి ఎవరు దాన ధర్మాలు చేసేవాళ్ళు లేరు, లోన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సిన్స్ ద కంపెనీ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ ఇంకరింగ్ లాసెస్ ఫర్ ఓవర్ 3 years and company has defaulted payment of loan installments and interest over the last 1 year and operations have been curtailed significantly. ఏమంటున్నారు, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ప్రాపర్గా లేదు, కంటిన్యూస్గా లాస్ వస్తుంది లాస్ట్ 3 yearలో చూసుకుంటే, అండ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉందో అవి డిఫాల్ట్ ఉన్నాయి, అంటే వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది పే చేయలేకపోయినారు లాస్ట్ 1 yearలో చూసుకుంటే. నెక్స్ట్, అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్ సిఏ రేనా హూ ఈస్ డూయింగ్ ద రివ్యూ ఫర్ ద ఫస్ట్ టైం noted that GAK Limited has not disclosed any information in the interior financial information relating to material uncertainty. అంటే ఏం చెప్తున్నావు, అక్కడ మెటీరియల్ అన్సర్టినిటీ అనేది ఉంది, బట్ ఆ మెటీరియల్ అన్సర్టినిటీని మేనేజ్మెంట్ ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయలేదని చెప్తున్నాను. గివెన్ ద సిచ్యువేషన్ ప్లీజ్ అడ్వైస్ హియర్ హినా వాట్ కైండ్ ఆఫ్ రివ్యూ రిపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్, ఎటువంటి రివ్యూ రిపోర్ట్ని ఇవ్వాలి, ఆర్ ఇఫ్ గ్యాక్ లిమిటెడ్ disclosed information relating to material uncertainty, can CA Reena give a clean report? సో మెటీరియల్లీ అన్సర్టనిటీని ప్రొవైడ్ చేస్తూ క్లీన్ రిపోర్ట్ని కూడా ఇవ్వచ్చా అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 6 అంతకు సంబంధించి ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, గోయింగ్ కన్సర్న్ అండ్ సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీస్ యాజ్ పర్ SRE స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్ 2014
ఇక్కడ మనం 2014 ఎందుకు చూస్తున్నాం, 2400 కాకుండా 2400 ఏమంటది, ఫుల్ ఇయర్కి చేస్తుంటే అంటే అందులోనే చెప్తుంది రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు మనం హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి కాదు మనం చేస్తున్నది, మనం చేస్తున్నది దానికి ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి. కాబట్టి ఎస్ఏ 2014 యూజ్ చేయాలి. అండ్ దీన్ని కూడా ఎవరు పర్ఫామ్ చేయాలి, ఇండిపెండెంట్ ఆడిటరే పర్ఫామ్ చేయాలి. అండ్ ఈఫ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ అదర్ రివ్యూ ప్రొసీజర్స్ ప్రకారంగా మనకేమొచ్చింది అంటే అక్కడ ఒక మెటీరియల్ అన్సర్టనిటీ అనేది వచ్చింది రిలేటింగ్ టు ఈవెంట్ ఆర్ కండిషన్స్ కమ్స్ టు ద ఆడిటర్ అటెన్షన్. సో ఆడిటర్కి అటెన్షన్లో వచ్చింది ఏమని, దట్ మే క్యాస్ట్ significant doubt on entity ability to continue as a going concern. And then your advocate disclosure is made in the interior financial statement. The auditor modify the review report by adding an emphasis of matter paragraph. So వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ చేసినారు, డిస్క్లోజర్ చేసినారు. అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఆడిటర్ మోడిఫై చేసి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చెప్పొచ్చు. ఆర్ ఆడిటర్ వచ్చేసి మే హ్యావ్ మోడిఫైడ్ ఎ ప్రయర్ ఆడిటర్ ఆర్ రివ్యూ రిపోర్ట్ బై యాడింగ్ an emphasis of matter paragraph టు బి హైలైట్ ద ఇన్ ఫైనాన్షియల్. సో మోడిఫై చేసి వాటికి సంబంధించి మోడిఫై చేసి హైలైట్ చేసి చెప్పడానికి చెప్తున్నప్పుడు ఆడిటర్ యాడింగ్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఇవి, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని వచ్చేసి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, ఎవరికి ఇస్తాము, యూజర్కి ఇవ్వాలనుకుంటున్నాము. యూజర్కి ఇచ్చే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అయింది. సో నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అయిన మ్యాటర్ గురించి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ప్రొవైడ్ చేయాలి. లేదు నేను ఎక్కడ లేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, అప్పుడు నువ్వు అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో. ఆర్ ఈఫ్ మెటీరియల్ అన్సర్టనిటీ అనేది ఉంది, దట్ క్యాన్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద ఎంటిటీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్, బట్ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నాట్ అడ్వకేట్లీ డిస్క్లోజ్డ్. సో వాళ్ళు అడ్వకేట్లో డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఆడిటర్ క్లీన్ రిపోర్ట్ ఇవ్వచ్చా, లేదు క్లీన్ రిపోర్ట్ని ఇవ్వకూడదు. ఆడిటర్ ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఒపీనియన్ కానీ ఆర్ అడ్వైజ్ ఆఫ్ కన్క్లూజన్ని కానీ ప్రొవైడ్ చేయాలి, అంతేకాని క్లీన్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయకూడదు. ద రిపోర్ట్ షుడ్ ఇన్క్లూడ్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈ సచ్ మెటీరియల్ అన్సర్టనిటీ. సో రిఫరెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, చెప్పాలి ఎవరైనా చూసే వాళ్ళకి ఇందులో మెటీరియల్ అన్సర్టనిటీ ఉందనేది తెలిసేటట్టుగా పెట్టాలి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ గ్యాక్ లింప్లెడ్ అనేది అదంతా కదా కంపేర్ చేసింది ఇంటీరియర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని యాజ్ పర్ లిస్టింగ్ అగ్రిమెంట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అండ్ సబ్మిట్ చేసింది ఆడిటర్కి, సిఏ రేనాకి, సిఏ రేనాకి అసైన్ చేసినారు. రేనా ఏం చేయాలి, ఆ రేనా ఐడెంటిఫై చేసింది, ఏం నోటీస్ చేసింది, వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని వాళ్ళు నాట్ డిస్క్లోజ్ చెయ్యలేదు. కాబట్టి దస్ ఆర్డర్ షుడ్ ఎక్స్ప్రెస్ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్. ఇప్పుడు రేనా క్వాలిఫైడ్ ఒపీనియన్ని కానీ అడ్వర్స్ ఒపీనియన్ని కానీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు క్వాలిఫైడ్ అడ్వర్స్, వై నాట్ డిస్క్లేమర్? డిస్క్లేమర్ ఎప్పుడు వస్తుంది, నా దగ్గర సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అనేది లేదు, అట్లాంటి కేసెస్లో నాకు డిస్క్లేమర్ వస్తుంది. ఇక్కడ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది బట్ మేనేజ్మెంట్ డిస్క్లోజ్ చేయలేదు అంతే, వాటికి సంబంధించి
డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అది క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఇఫ్ ద మెటీరియల్ అన్సర్టనిటీ స్టిల్ ఎగ్జిట్ అండ్ అడ్వకేట్ డిస్క్లోజర్ ఈస్ మేడ్ ఇన్ ద ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏమంటున్నారు? మెటీరియల్ అన్సర్టనిటీ అట్నే ఉంటే ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కూడా అడ్వకేట్ డిస్క్లోజర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద ఆడిటర్ మోడిఫై ద రివ్యూ రిపోర్ట్ on current interim financial information by adding a paragraph to highlight the continued material uncertainty. So highlight చేయాలి. And CRANA should modify the review report by adding an emphasis of matter paragraph. ఇది క్వశ్చన్ నెంబర్ 6 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th క్వశ్చన్ అనేది చూద్దాం. సో 7th క్వశ్చన్లో ఇప్పుడు 6th క్వశ్చన్ వచ్చేసి గోయింగ్ కన్సర్న్ డిస్క్లోజర్ లేదు, దానికి సంబంధించి డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్. ఇన్ ఏ రివ్యూ ఎంగేజ్మెంట్ పర్ఫార్మ్డ్ అండర్ ఎస్ఆర్ఈ 2400. ఏమంటున్నారు వీళ్ళు? డైరెక్ట్గా 2400 ప్రకారంగా రివ్యూ రిపోర్ట్ని ఏమంటున్నారు అంటే ఏమి? హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. ఒకవేళ అది ఇంటీరియం ఫైనాన్షియల్కి సంబంధించినది అయితే ఎస్ఏ 2410 ప్రకారంగా పోతుంటే ఓకే. ప్రాక్టీషనర్ రిలైస్ మెయిన్లీ on certain procedures. Naming such procedures discusses the importance of these procedures in review engagement. ఏమంటున్నాడు? మెయిన్లీ కొన్ని ప్రొసీజర్స్ని తీసుకున్నాడంట. ఏం ప్రొసీజర్స్ని తీసుకోవచ్చు రివ్యూలో? ఇంక్వైరీ కానీ అనాలిటికల్ రివ్యూ ప్రొసీజర్ని కానీ తీసుకోవచ్చు. ప్రాక్టీషనల్ రిపోర్ట్ containing outcome of review engagement in form of conclusions also contain a description of a review of financial statement and its limitations. సో ఏమంటున్నారు? అతనికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రివ్యూ చేస్తుంటే లిమిటేషన్స్ కూడా ఉందంట. విచ్ స్టేట్మెంట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాక్టీషనల్ రిపోర్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఆర్ఈ 2400 ప్రకారంగా ఏం ప్రొవైడ్ చేయాలనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇక్కడ ఏ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి అనేది డౌట్ వచ్చినప్పుడు ఇది రిపోర్ట్ మ్యాటర్. ఇది ఏమేమి ప్రొవైడ్ చేస్తాం ఈ రిపోర్ట్లు? ఇవన్నీ ఉంటాయి. డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమి, ఇవన్నీ ప్రాక్టీషనల్ రిపోర్ట్లో ఉండేటివి. నెక్స్ట్ డిస్క్లెయిమింగ్ ఆఫ్ కన్క్లూజన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టేటింగ్ డ్యూ టు సిగ్నిఫికెంట్ మ్యాటర్ డిస్క్లైజ్డ్. మనకి ప్రొవైడ్ చేయాల్సినది ఉన్న క్వశ్చన్కి సంబంధించి ప్రాక్టీషనల్ విచ్ స్టేట్మెంట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ప్రాక్టీషనల్ రిపోర్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఆర్ఈ. విచ్ స్టేట్మెంట్స్లో మనకి ప్రాక్టీషనర్ ఎక్స్ప్రెస్ క్వాలిఫైడ్ కన్క్లూజన్స్ విత్ ఇక్కడ ఉంచండి. ఇప్పుడు ఇన్ఎబిలిటీ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని అప్టైన్ చేయలేనప్పుడు ఏం చేయాలి అనే. సో ప్రాక్టీషనర్ ఎప్పుడైతే పర్ఫామ్ చేసే దానిలో మెయిన్గా అనాలిటికల్ ప్రొసీజర్స్ని ఇంక్వైరీని పర్ఫామ్ చేస్తుంటాడు. వాటికి ఏవేవి తీసుకోవాలనేది ఇక్కడ చెప్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్వైరీకి సంబంధించి డిస్కషన్ చేసినాము అండ్ అనాలిటికల్ సంబంధించి రెండు ఒకటి చోట చెప్పేది ఇదే. ఎవిడెన్స్ని మనం అప్టైన్ చేసేది ప్రిన్సిపల్ సోర్స్ మేనేజ్మెంట్ ఇంటెన్షన్ తెలుసుకోవడానికి, మేనేజ్మెంట్ యొక్క ఇంటెన్షన్కి సపోర్ట్ అవైలబిలిటీ ఏమి, దాని యొక్క హిస్టారికల్ పాస్ట్ ఏం చేసినారు వాళ్ళ యొక్క ఇంటెన్షన్కి, పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి ఏం చేసినారు, రీజన్స్ ఏమి, స్పెసిఫిక్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏం పర్ఫామ్ చేసినారు, వాటికి మనం ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని అప్లై చేయాలి రెస్పాన్సెస్కి. అలా మనం ఎవాల్యుయేట్ చేయాలని చెప్పినాము. అండ్ మెటీరియల్లీ మిస్టేటెడ్ ఏమైనా ఉందా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. ప్లస్ ఆల్సో అసిస్ట్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలి. మన దాన్ని అప్డేట్ చేసుకున్న దానిలో రివ్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో పర్ఫార్మింగ్ అనాలిటికల్ ప్రొసీజర్ అసిస్ట్ చేస్తుంది ప్రాక్టీషనర్కి.
సో మన క్వశ్చన్లో కూడా అదే అడిగినారు. ఏమేమి చెయ్యాలి ప్రాక్టీషనర్ రిపోర్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఆర్ఎస్ స్టేట్మెంట్కి అతను లిమిటేషన్కి సంబంధించి ఉన్నప్పుడు నేమింగ్ సచ్ ప్రొసీజర్ ఇంపార్టెన్స్ ఏమనేది క్వశ్చన్ కాబట్టి వాటి కోసం ఏం చేయాలి? అప్టైనింగ్ ఆర్ అండర్స్టాండింగ్ ద ప్రాక్టీషనర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్మెంట్ ఇంక్లూడింగ్ టు బి ఏబుల్ టు ఐడెంటిఫై ఏరియాస్ వేర్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఆర్ లైక్లీ టు రైజ్, ఎక్కడెక్కడ మెటీరియల్ మిస్టేట్మెంట్ కావచ్చు, అండ్ ఐడెంటిఫై ఇన్కన్సిస్టెన్స్ ఆర్ వేరియన్సెస్ ఆఫ్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్స్. సో మనం ఇట్లా వస్తుంది అనుకున్నాం ట్రెండ్, బట్ ఆ ట్రెండ్కి వేరియన్స్ వచ్చింది. ఇంత వాల్యూ వస్తుంది అనుకున్నాము, బట్ దానికంటే తక్కువ వాల్యూ వచ్చింది. ఇంత నామ్స్ పెట్టినాము, దానికి ఇన్కన్సిస్టెన్స్ ఉంది. ఇవన్నిటి నువ్వు ఐడెంటిఫై చేయాలి. సచ్ as లెవెల్ ఆఫ్ కాన్కరెన్సీ అంటే డిఫరెన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ కీ డేటా ఇంక్లూడింగ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. కొన్ని ఇండికేటర్స్ని పెట్టుకొని మన ఎక్స్పెక్టెడ్ ఏమి, యాక్చువల్ ఏమి, డిఫరెన్స్ ఏమి వెరిఫికేషన్కి ఐడెంటిఫై చేయాలి. ప్రొవైడింగ్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ in relation to other inquiries or analytical procedures already performed. సో ఆల్రెడీ పర్ఫామ్ చేసిన దానికి ఇంకా ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. సర్వింగ్ హ్యాస్ అడిషనల్ ప్రొసీజర్స్ వెన్ ద ప్రాక్టీషనర్ బికేమ్ అవేర్ ఆఫ్ మ్యాటర్స్ దట్ కాజ్ ద ప్రాక్టీషనర్ టు బిలీవ్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే బి మెటీరియల్లీ మిస్టేట్మెంట్స్. అడిషనల్ ప్రొసీజర్ని కూడా సర్వ్ చేయాలి ఏమన్నా మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉంటే అతనికి తెలుసుకోవడానికి. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఈజ్ కంపారిటివ్ అనాలిసిస్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏం చేయొచ్చు అంటున్నాడు? కంపారిటివ్ అనాలిసిస్ చేయొచ్చు. మంత్లీ యొక్క రెవెన్యూని కానీ, కాస్ట్ ఫిగర్స్ని కానీ, ప్రాఫిట్ సెంటర్స్లో, బ్రాంచెస్లో, కాంపోనెంట్స్లో, వాటితో మనకి ఏమొస్తుంది? ప్రొవైడ్ ఎవిడెన్స్ అబౌట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కంటైన్ ఇన్ లైన్ ఐటమ్స్ ఆర్ డిస్క్లోజర్స్ మేడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Or various methods may be used to perform analytical procedures ranging from performing simple comparison to perform complex analysis using statistical techniques కూడా అతను యూజ్ చేయొచ్చు అనేది వీటికి సంబంధించి. ఇది క్వశ్చన్ నెంబర్ 7th 1. సో ఆల్మోస్ట్ 7 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం మెయిన్ అంతా అన్ని ఆన్సర్స్ ఏవి డిస్కషన్ చేసినాము, అండ్ మిడిల్లో వచ్చే టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్కి సంబంధించి కూడా క్వశ్చన్ చూస్తూ కంప్లీట్ చేసేద్దాం ఈ చాప్టర్ని. ఫస్ట్ మనం రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చాప్టర్ని డిస్కషన్ చేస్తున్నాము. దీనిలో మనకి రివ్యూ అంటే ఏమి? రివ్యూ అంటే మనం నార్మల్గా ఆడిట్ అంటే అజురేషన్ ఎంగేజ్మెంట్ అంటాము, బట్ రివ్యూ అంటే లిమిటెడ్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ అంటాము. లిమిటెడ్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏమి? ఇది అజురెన్స్ లెవెల్ ఏదైతే అప్లై చేస్తుంటామో దానికంటే తక్కువ, నాట్ వేర్ ద రిస్క్ ఈస్ గ్రేటర్ దెన్ ఫర్ రీజనబుల్ అజురెన్స్ ఎంగేజ్మెంట్. ఇక్కడ బేసిస్ కన్క్లూజన్కి సంబంధించి ఉంటుంది. అండ్ స్టాండర్డ్స్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్, ఇందులో మనం రెండు డిస్కషన్ చేస్తాము. ఒకటి వచ్చేసి ఎస్ఆర్ఈ 2400, దట్ ఈస్ ఎంగేజ్మెంట్ టు రివ్యూ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే ఆడిటర్ కంప్లీట్గా చేసినది. ఎస్ఆర్ఈ 2010 అంటే 410 అంటే రివ్యూ ఆఫ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పర్ఫార్మ్ బై ఇండిపెండెంట్ ఆడిటర్, అంటే ఇంటీరియం ఫైనాన్షియల్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఈ రెండింటితో పాటు మనం కంపల్సరీగా ఎస్క్యూసీని కంప్లీట్ కావాలి ఎప్పటికైనా కానీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఎస్ఆర్ఈ 2400 ఏం డీల్ చేస్తుంది? ప్రాక్టీషనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు? ఎంగేజ్ టు పర్ఫార్మ్ రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేర్ ద ప్రాక్టీషనర్ ఈజ్ నాట్ ద ఆడిటర్ ఆఫ్ ద ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ప్రాక్టీషనర్ రిపోర్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాటి యొక్క డీల్ చేస్తుంది అనేది 2400. సో ఇక్కడ ఏం చెప్తారు? ప్రాక్టీషనర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వెన్ ప్రాక్టీషనర్ ఈజ్ నాట్ ద ఆడిటర్ ఆఫ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి వాటికి సంబంధించి, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏమి, అండ్ కంప్లైంట్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది? రోమా లిమిటెడ్ ఏముంది? రోమా లిమిటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంటాక్ట్. ఏమైంది? ఒక కాంటాక్ట్లో ఎంటర్ అయింది రోమా. ఓకే, ఎంటర్ అయిన తర్వాత ఏం చెప్తుంది?
విత్ ఎవరితో? డ్రోమా లిమిటెడ్తో ఎంటర్ అయింది. దేర్ ఈజ్ ఏ కండిషన్ ఇన్ ద కాంట్రాక్ట్. ఏముంది అక్కడ? ఒక కండిషన్ ఉందంట కాంట్రాక్ట్లో. బై వర్చ్యూ ఆఫ్ విచ్ రోమా లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రివ్యూడ్ ఫర్ ఏ ఇయర్ ఆన్ ఏ క్వార్టర్లీ బేసిస్. ఏముంది ఆ కండిషన్? క్వార్టర్లీ బేసిస్లో రివ్యూ చేయాలి. విత్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కెన్ రోమా లిమిటెడ్ get it financial statement reviewed from professional accountant in practice. సో ప్రొఫెషనల్ అకౌంటెంట్ తో వాళ్ళు రివ్యూ చేయొచ్చా, రివ్యూ చేయకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్. నో, ఈ అబో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాడు. ఏ దాని ప్రకారంగా ప్రిపేర్ చేయాలి? ఇన్ అకార్డెన్స్ విత్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. ఇన్ అకార్డెన్స్ విత్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. ఎందుకు చెప్తున్నాం ఈ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అని? ఇన్ అకార్డెన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంటాక్ట్. సో వాళ్ళ కాంటాక్ట్ ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇవి స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అనొచ్చు. జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏమి? అందరి కోసం చేస్తే జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటాము. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ కాంటాక్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇది స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ లోకి వస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ తోనే ప్రిపేర్ చేయాలి. కెన్ ఆల్సో బి రివ్యూడ్ బై ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ అండ్ రివ్యూ రిపోర్ట్ మే బి షుడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఆర్ఈ 2400 ప్రకారం వాళ్ళు రివ్యూ రిపోర్ట్ని కూడా ప్రొవైడ్ చెయ్యొచ్చు. వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈఎస్ఆర్ఈ ఈ రిలేటెడ్ రివ్యూ ఫైనాన్షియల్స్లో కూడా వాళ్ళు కంపల్సరీగా ఎథికల్ రిక్వైర్మెంట్ని కంప్లై కావాలి. అండ్ కంప్లైన్స్ ఆఫ్ ఎథికల్ రిక్వైర్మెంట్ ఆడిటర్ సాటిస్ఫై కాకుంటే మీ సాటిస్ఫై అయితే ఏమి? ప్రీ కండిషన్స్ ఫర్ యాక్సెప్ట్ చేసే ముందర ఏమేమి చూసుకోవాలి? ఇక్కడ రెండు క్వశ్చన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రీ కండిషన్స్ అన్నప్పుడు 3 పాయింట్లు వస్తుంది. ఒకటి, అప్లికబిలిటీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ అగ్రిమెంట్ మేనేజ్మెంట్ అక్నాలెడ్జ్డ్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి. ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తాయి. ఇట్లా 3 పాయింట్స్ ఉంది కదా. ఈ 3 పాయింట్స్ అనేది ప్రీ కండిషన్స్ అన్నప్పుడు చూడాలి. లేదు, వాళ్ళు క్వశ్చన్ని పెంచినారు ప్రేయర్ టు యాక్సెప్టింగ్ ఏ రివ్యూ ఎంగేజ్మెంట్, అప్పుడు ప్రాక్టీషనర్ ఏం చేయాలి అన్నప్పుడు ఈ ఆన్సర్ని రాయాలి. ఏమనాలి? డిటర్మైన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రిపేర్ చేసినారు ఏ దాని ప్రకారంగా? యాక్సెప్టబుల్ ఇంక్లూడింగ్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా చేసినారు. అంటే వాళ్ళ కాంటాక్ట్ ప్రకారంగా చేయడము, వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయడం అనేది. దాని తర్వాత ఆప్టైన్ అగ్రిమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ దట్ ఇట్ అక్నాలజెస్. అంటే ఇది అడిషనల్ పాయింటే కదా, అడిషనల్ పాయింట్ రావాలి. అగ్రి అయినట్లు, మేనేజ్మెంట్ అగ్రి అయినట్టు, వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి అనేది కూడా ఇక్కడ చెప్తామన్నమాట. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా. తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ని వాళ్ళే ఎనేబుల్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో అతనికి ప్రొవైడ్ చేయాలి. ఆల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేయాలి. అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉండాలి విత్ ఇన్ ద ఎంటిటీకి సంబంధించి ఉన్నప్పుడు. ఈ ఒకవేళ ప్రాక్టీషనర్ నాట్ సాటిస్ఫైడ్ అయితే ఏం చేయాలనేది అక్కడ డిస్కషన్ చేస్తుంది. సాటిస్ఫై కాలేదు, సాటిస్ఫై అయితే ఏమి అనేది. అండ్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది, అవి మ్యాటర్ రిసాల్వ్ కాకుంటే ఏమి అనేది అక్కడే ఉంటుంది. నెక్స్ట్, అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. మనం అగ్రి కావాలి. డిటర్మైన్ మెటీరియాలిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ హోల్ అండ్ అప్టైన్ అండర్స్టాండింగ్ దీస్ అండ్ పర్ఫార్మ్ ఇంక్వైరీ అండ్ అనలిటికల్ ప్రొసీజర్. వాటికి సంబంధించి మెటీరియల్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అప్టైనింగ్ అండర్స్టాండింగ్ అడ్రస్, ఈవెన్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు యాజ్ పర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ చూసుకుంటే. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఇంక్వైరీ అండ్ అనలిటికల్ ప్రొసీజర్ సంబంధించి మనం ఇందాకనే చెప్పినాము. ఎవిడెన్స్ ఏదైతే అప్లై చేస్తామో అది ప్రిన్సిపల్ సోర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇంటెన్షన్ చూడాలి. మేనేజ్మెంట్ ఇంటెన్షన్ కోసం పాస్ట్ హిస్టరీని చూడాలి. పాస్ట్లో వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమున్నవి, వాళ్ళు ఎట్లా సీక్వెన్స్ని ఫాలో అవుతున్నారు,
వాళ్ళు దానికోసం మనం ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని మెయింటైన్ చేయాలి. మెటీరియల్ మిస్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ లైక్లీ టు అరైజ్ ఏముందనేది ఐడెంటిఫై చేయగలగాలి. దానికోసం మనం ఏమేమి చేస్తుంటాము అంటే అండర్స్టాండింగ్ అప్డేటింగ్ కావాలి. మనం ప్రాక్టీషనర్ ఎప్పుడు అప్డేట్ కావాలి వాళ్ళ యొక్క ఎంటిటీ ఎన్వైర్న్మెంట్ని అండర్స్టాండింగ్కి సంబంధించి ఏరియాస్ ఏమైనా ఐడెంటిఫై అవుతున్నాయో కొత్త మెటీరియల్ మిస్టేట్మెంట్కి ఐడెంటిఫై చేయడము. ఐడెంటిఫైయింగ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఏమైనా వచ్చినాయా. సో ఫస్ట్ మెటీరియల్ మిస్టేట్మెంట్, తర్వాత ఇన్ ఐడెంటిఫైయింగ్ ఇన్కన్సిస్టెన్సీ ఏమైనా వచ్చినాయా అనేది చూసుకోవడము. ప్రొవైడింగ్ కొరాబరేటివ్ రిలేషన్స్ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎవిడెన్స్కి సర్వింగ్ యాజ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఫర్ ప్రాక్టీషనర్ బికేమ్ అవేర్ ఆఫ్ మ్యాటర్స్ దట్ కాస్ ప్రాక్టీషనర్ బిలీవ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మెటీరియల్ మిస్టేట్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి. నెక్స్ట్ ప్రొసీజర్ టు బి అడ్రస్డ్ ఫర్ స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్. స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్ అంటే రిలేటెడ్ పార్టీ, ఫ్రాడ్, గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అనేది ఇంపార్టెంట్. గోయింగ్ కన్సర్న్ లో మనం ఏం చెప్పినాము, రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ మనం కంటిన్యూయింగ్ గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. ఈఫ్ డూయింగ్ ద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అవేర్ అయినాడు, ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ ఐడెంటిఫై చేసినారు అవి ఎంటిటీ యొక్క గోయింగ్ కన్సర్న్ ని సిగ్నిఫికెంట్ గా అఫెక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఎంక్వైరీ చేయాలి మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ యొక్క ప్లాన్స్ ఏమి, ఫ్యూచర్ యాక్షన్స్ ఏమి, అబిలిటీ టు కంటిన్యూ గోయింగ్ కన్సర్న్కి వాళ్ళ యొక్క ఫీజిబిలిటీ ఏమి, వాళ్ళ ప్లాన్స్ ఏమి, మేనేజ్మెంట్ బిలీవ్ చేస్తున్న ప్లాన్స్ అనేది ఆ ప్లాన్స్ ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, ఫీజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటి తర్వాత ఎవాల్యుయేట్ చేయాలి రిజల్ట్స్ ఆఫ్ దోస్ ఎంక్వైరీస్. మనం చేసిన ఎంక్వైరీస్ని రిజల్ట్స్ చూసుకోవాలి. అండ్ కంటిన్యూ టు ప్రజెంట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆన్ ద గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఈ పబ్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అజంప్షన్స్ ఉన్నాయా లేవా, కన్క్లూజన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏమైనా అదర్వైజ్ మిస్లీడింగ్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి చెక్ చేసుకోవడం. మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ ఏమున్నవి వాటికి సంబంధించి చెక్ చేసుకోవాలి. ఒకవేళ వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తే ఏంట్రా అనేది చెప్తారు. అడిషనల్ ప్రొసీజర్స్ ఏం పర్ఫామ్ చేయాలి, అడిషనల్ ప్రొసీజర్స్ ఎగ్జాంపుల్స్కి సంబంధించి ఈఫ్ నాట్ ద ప్రాక్టీషనర్ అయితే ఏం చేయాలనేది, రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి అనేది క్వశ్చన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ ఎవిడెన్స్కి సంబంధించి ప్రాక్టీషనర్ మే పర్ఫామ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేయాలి రిపోర్ట్కి సంబంధించి. నెక్స్ట్ ప్రాక్టీషనర్ ఏం చూసుకుంటాడు అండ్ ఈ బేసిస్ ఏముంటుంది అనేది డిస్కషన్ చేసుకుంటారు. ప్రాక్టీషనర్ విత్డ్రా చేసుకోవాలన్నప్పుడు ఎట్లా విత్డ్రా చేసుకుంటారు. నార్మల్గా మనం స్టాండర్డ్స్లో డిస్కషన్ చేస్తున్నది అంత డిస్కషన్ చేస్తుంది ఇవన్నీ. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక్కటే పాయింట్ ఉన్నాయి. అండ్ ఈ రిపోర్టింగ్లో అంటే రిపోర్ట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే డేట్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతుంటారు. ప్రాక్టీషనర్ షెల్ డేట్ ద రిపోర్ట్ నో ఎర్లియర్ దెన్ ద డేటా ఆన్ విచ్ ద ప్రాక్టీషనర్ హ్యాస్ బిన్ అప్రెంట్. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చేంత వరకు సైనింగ్ డేట్ అనేది ఉండకూడదు, సైన్ చేయకూడదు. అంటే సఫిషియంట్ అప్రాప్రియేట్ డేట్ వచ్చిన తర్వాతనే నీ సైనింగ్ డేట్ అనేది ఉండాలి. ఆల్ స్టేట్మెంట్స్ అనేది కంప్రైజ్ కావాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారంగా రావాలి, రిలేటెడ్ నోట్స్ అప్లికబుల్ ప్రకారం కావాలి, అండ్ రికగ్నైజ్డ్ అథారిటీ అనేది అసర్టైన్ చేయాలి వాటికి సంబంధించి. నెక్స్ట్ ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. డాక్యుమెంటేషన్ ఏమేమి చేయాలి, నేచర్ ఆఫ్ టైమింగ్ ఎక్స్టెన్షన్ పర్ఫార్మ్డ్ వాటికి సంబంధించి. ఆడిట్ వర్సెస్ రివ్యూ. ఆడిట్ అంటే ఏమి, రివ్యూ అంటే ఏమి. ఆడిట్ అంటే రీజనబుల్ అసిరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏమి ఇస్తుంది, రీజనబుల్ అసిరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రివ్యూ అనేది లిమిటెడ్ అసిరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పర్ఫామ్ ఎలాబరేట్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్స్. ఇక్కడ మనం టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాము, సబ్స్టాన్సివ్ ప్రొసీజర్ చూస్తాము. ఇక్కడ ఓన్లీ ఎంక్వైరీ చేయడము, అనాలిటికల్ ప్రొసీజర్. ఇందులో ఎంక్వైరీ అనాలిటికల్ ప్రొసీజర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇట్ రీజనబుల్ కన్క్లూజన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ తోని. ఇక్కడ లిమిటెడ్ కన్క్లూజన్, ఇక్కడ రీజనబుల్ కన్క్లూజన్. ఇట్ ప్రొవైడ్స్ అన్ అసూరెన్స్ ఒపీనియన్. ద లాంగ్వేజ్ ఆఫ్ అసూరెన్స్ ఒపీనియన్ ఈజ్ పాజిటివ్లీ వర్డెడ్. ఇట్ ప్రొవైడ్స్ అసూరెన్స్ కన్క్లూజన్. లాంగ్వేజ్ ఆఫ్ అసూరెన్స్ కన్క్లూజన్స్ ఈజ్ నెగిటివ్ లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ లో ఏముంటుంది క్వశ్చన్, యు ఆర్ కండక్టింగ్ ఏ రివ్యూ. ఏం చేస్తున్నాం, రివ్యూ చేస్తున్నాము ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ. ఇట్ ఈస్ గ్యాదర్డ్ అపాన్ ఇంక్వైరీ దట్ దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్.
discuss how you would proceed further in the matters under SRE 2400. మనం ఏమి కంపెనీ చేస్తున్నాము, ఇంక్వైరీలో మనకి మిస్టేట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఎప్పుడైతే ప్రాక్టీషనర్ బికేమ్స్ అయినాడో అంటే అవేర్ ఆఫ్ మ్యాటర్స్, అక్కడ దట్ ప్రాక్టీషనర్ బిలీవ్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది మెటీరియల్లీ మిస్టేట్ అవుతా ఉన్నప్పుడు ప్రాక్టీషనర్ ఏం చేయాలి? డిజైన్ అండ్ పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్ని పర్ఫామ్ చేయాలి. ఆ అడిషనల్ ప్రొసీజర్స్లో ఏముంటవి? కన్క్లూడ్ దట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో నాట్ లైక్లీ టు కాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ హోలీ ఆర్ మీ స్టేట్మెంట్. సో అడిషనల్ వల్ల మనకి ఏం రావాలా? కన్క్లూజన్లోకి రావాలి. ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినామో అవి హోలీ మెటీరియల్లీ మిస్టేడ్ అయ్యి ఉండకూడదు. అండ్ డిటర్మైన్ దట్ మ్యాటర్స్ కాజెస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ హోల్ టు మెటీరియల్లీ మీ స్టేట్మెంట్ ఎంతవరకు మెటీరియల్లీ మీ స్టేట్మెంట్ అయిందని డిటర్మైన్ చేయాలి. నాట్ మెటీరియల్లీ మీ స్టేట్మెంట్ అనే వరకు కన్క్లూజన్లోకి రావాలి. ఇక్కడ అడిషనల్ ప్రొసీజర్స్ని కూడా ఫోకస్ చేయాలి. ఏ దానికోసం? సో అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని అప్టైన్ చేయడం కోసం. అండ్ ఎనేబుల్ చేయాలి ప్రాక్టీషనర్ అంటే కన్క్లూజన్ ఆన్ మ్యాటర్ ప్రాక్టీషనర్ బిలీవ్ కావడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మెటీరియల్ మిస్టేక్ ఉంది అన్నప్పుడు ప్రొసీజర్స్ ఏం తీసుకోవాలి? అడిషనల్ ఎంక్వైరీ కానీ ఆర్ అనలిటికల్ ప్రొసీజర్స్ని కానీ పర్ఫామ్ చేయాలి. ఎగ్జాంపుల్కి బీయింగ్ పర్ఫార్మ్డ్ ఇన్ గ్రేటర్ డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ఫోకస్డ్ ఆన్ అఫెక్టెడ్ ఐటమ్స్తో డీటెయిల్గానే పో, లేదు ఏదైతే ఎఫెక్టెడ్ ఐటమ్ ఉందో వాటిపైన ఫోకస్ చేయి. దట్ ఈస్ అమౌంట్స్ పైన కానీ ఆర్ డిస్క్లోజర్ కన్సర్నింగ్ కానీ ఆర్ ఎఫెక్టెడ్ అమౌంట్స్ కానీ ఆర్ ట్రాన్సాక్షన్స్ని కానీ రిఫ్లెక్టెడ్ ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వాటికి సంబంధించి ఆర్ అదర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సబ్స్టాన్సిటివ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఆర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్కి పోవడం అనేది చేయాలి. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 2014 ఏం చెప్తుంది? ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది పర్ఫార్మ్ బై ద ఇండిపెండెంట్ ఆడిటర్. అట్లాంటి కేసెస్లో ఏమేమి చేయాలని చెప్తుంది. ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏమి? మిడిల్లో చేసేది ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్. వాటి కోసం మనం ఏం చెప్పినాము? అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ అనేది చెప్పినాము. ఆ అండర్స్టాండింగ్లో కూడా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను అండర్స్టాండింగ్ చేసుకొని బిజినెస్ తీసుకున్నాను, అప్డేట్ కావాలంటే ఏం చూడాలనేది చూస్తాము. దానిలో డాక్యుమెంట్ని ఫస్ట్ చదువు, కొత్త కొత్త డాక్యుమెంట్స్ ఏమొస్తున్నవి, దాని తర్వాత రిస్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏముంది, ఓవర్ రైడింగ్ కంట్రోల్స్ ఎట్లున్నవి, అండ్ మోస్ట్ రీసెంట్ యాన్యువల్ కంపారబుల్ ఫైనాన్షియల్ పీరియడ్ ఐటమ్స్ ఏమున్నవి, అండ్ మెటీరియాలిటీ ఎంత ఉంది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి సంబంధించి, మెటీరియల్ మిస్టేట్మెంట్ కానీ ఆర్ ఇమ్మెటీరియల్ మిస్టేట్మెంట్ కానీ ఏమున్నాయి ప్రయర్ ఇయర్కి సంబంధించి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ మ్యాటర్స్ ఏమున్నవి, అండ్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినవి ఎట్లున్నాయి కరెంట్ ఇయర్కి సంబంధించి అవి చదువు. అండ్ ఏమన్నా బిజినెస్ యాక్టివిటీస్ చేంజ్ వచ్చిందా ఆర్ ఫ్రాడ్ ఏమన్నా ఐడెంటిఫై చేసినారా ఆర్ ఇంటర్నల్ కంట్రోల్స్లో చేంజ్ వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి మేనేజ్మెంట్తో. వాటికి సంబంధించి డిస్కషన్ చేసినాము. అండ్ వాటి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో నెక్స్ట్ క్వశ్చన్ వీటికి సంబంధించి చూసుకుంటే కోటింగ్ ఇదంతా మ్యాటర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఎవాల్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్స్ రిటర్న్ రిప్రజెంటేషన్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నది. కమ్యూనికేషన్ వాళ్ళకి చెప్పాలి అనేది మోడిఫై చేయాలా ఏమని చెప్పడం, రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, నేచర్ ఆఫ్ ఎక్స్టెంట్కి సంబంధించి డిస్కషన్, యూడిన్కి సంబంధించి, అండ్ లిమిటేషన్ అండ్ స్కోప్ ఇంపోజ్డ్ బై మేనేజ్మెంట్, లిమిటేషన్స్ ఏమైనా ఇంపోజ్ చేసిందా మేనేజ్మెంట్ అనేది చూసుకోవడం కోసం, అదర్ కన్సిడరేషన్స్ ఏమున్నాయి, డాక్యుమెంటేషన్. నో క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఇక్కడే ఉంది. సో ఫస్ట్ థర్డ్ వన్ చూద్దాం. డ్యూరింగ్ ద రివ్యూ ఆఫ్ క్వార్టర్లీ రిజల్ట్ ఆఫ్ ఏ కంపెనీ ఆఫ్ విచ్ యు ఆర్ ద ఆడిటర్. సో క్వార్టర్లీ రిపోర్ట్కి సంబంధించి మనం ఆడిటర్ ఉన్నాము. ఇట్ ఈస్ గ్యాదర్డ్ ఆన్ ఎంక్వైరీ మేడ్ దట్ దేర్ హ్యాస్ బీన్ ఏ మేజర్ ఫైర్ ఇన్ ఫ్యాబ్రిక్. ఏమైంది? ఫైర్ అనేది వచ్చింది. వైల్ ఫైల్ ఫైర్ వచ్చింది ప్రాసెసింగ్ ఆఫ్ ప్లాంట్ ఆఫ్ ద కంపెనీ డ్యూరింగ్ ద క్వార్టర్లో. ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ మ్యాసివ్ డిస్రప్షన్ ఇన్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ. వర్స్ స్టిల్ ఇన్ మెషినరీ అండ్ ఇన్వెంటరీస్ ఆఫ్ ప్లాంట్
వర్ అన్ఇన్ష్యూర్డ్. ఏదైతే జరిగిందో అదంతా అన్ఇన్ష్యూర్డ్ అయింది డ్యూ టు కేర్లెస్ ఆఫ్ కన్సర్న్డ్ స్టాఫ్ లెండింగ్ టు సబ్స్టాన్షియల్ లాస్. సో ఇన్సూరెన్స్ కట్టి పెట్టింటే ఇప్పుడు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ వస్తుండే, బికాస్ ఆఫ్ వాడి యొక్క కేర్లెస్నెస్ వల్ల మనకి సబ్స్టాన్షియల్ లాస్ వచ్చింది. ద మ్యాటర్ హ్యాస్ బీన్ డిస్క్లోజ్డ్ ఇన్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అప్రాప్రియేట్లీ. డిస్కస్ హౌ వుడ్ యూ ప్రొసీడ్ టు డీల్ విత్ ద సేమ్ ఇన్ రివ్యూ రిపోర్ట్స్. వాళ్ళు ఇంటీరియం రిపోర్ట్లు ఆల్రెడీ పెట్టినారు. నువ్వు ఇప్పుడు ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్ట్ రివ్యూ చేస్తున్నావు కదా, రివ్యూ రిపోర్ట్ని అలా కదా, అందులో ఎట్లా క్యాన్సిలేట్ చేస్తావు? రివ్యూ ఆఫ్ ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్ట్ అన్నప్పుడు ఎస్ఏ 2014లోకి వచ్చేస్తుంది ఇంటీరియం కాబట్టి. 2014 ప్రకారం ఏం చెప్తాము? ఎప్పుడైతే అన్ఇన్సూర్డ్ అసెట్ ఉందో, అది డిజాస్టర్ అయిందో, అంటే ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ అనేది ఇండివిజువల్లీ కానీ కలెక్టివ్లీ కానీ దానివల్ల సిగ్నిఫికెంట్ డౌట్ ఏమైనా వస్తే ఏదానికి గోయింగ్ కన్సర్న్ అజంప్షన్కి, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఫైర్, మనకేం జరిగింది? ఫైర్ వచ్చింది. దానివల్ల మ్యాసివ్ డిస్రప్షన్ అనేది జరిగింది ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీకి. అండ్ బిసైడ్ ద కంపెనీ లాస్ అనేది ఎక్కువ వచ్చింది అండ్ అసెట్స్ డ్యామేజ్ అయినవి, అదంతా అన్ఇన్సూర్డ్ ఉంది. నెక్స్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఆర్ఈ 2014 ప్రకారం మనం ఏం చేయొచ్చు? ఇఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ అదర్ రివ్యూ ప్రొసీజర్స్, మనం ఎంక్వైరీ చేసినా కానీ అదర్ రివ్యూ ప్రొసీజర్ ప్రకారం కానీ ఆ మెటీరియల్ అన్సర్టనిటీ ఏదైతే ఉందో, ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ కమ్ టు ద ఆడిటర్ అటెన్షన్, దానివల్ల సిగ్నిఫికెంట్ డౌట్ ఏమన్నా వస్తుందా అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్కి, అడ్వకేట్ డిస్క్లోజర్ అనేది చేసినారా ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో చేయాలి. ద ఆడిటర్ వాడు మోడిఫై ద రివ్యూ రిపోర్ట్ బై యాడింగ్ అండ్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ప్రొవైడ్ చేయాలి రివ్యూ రిపోర్ట్లో. అది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏం చెప్తున్నాం? సిఏ Srita is conducting review of the quarterly financial information of a company of which she is also auditor. She believes that it is necessary to make a material adjustment to the quarterly financial information for it to be prepared in all material respect in accordance with the applicable financial reporting. She also communicated the matter to the CFO అండ్ ద ఆడిట్ కమిటీ. సో ఆమె ఏమనుకుంటుంది? అన్ని మెటీరియల్ అడ్జస్ట్మెంట్ అన్ని చేయాలి ద క్వార్టర్లీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి. దానికోసం సిఎఫ్ఓకి చెప్పింది, ఆడిట్ కమిటీకి చెప్పింది. హౌఎవర్ నో రెస్పాన్స్ వాజ్ రిసీవ్డ్ ఈవెన్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ రీజనబుల్ టైమ్. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు హర్? ఏం ఆప్షన్స్ ఆమెకి ఉన్నాయి? ఫస్ట్, ఇన్ సచ్ ఏ కేస్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, యాజ్ పర్ ఎస్ఆర్ఈ 2014 ప్రకారంగా ఫస్ట్ వెదర్ టు మోడిఫై ద రిపోర్ట్ ఏమైనా మోడిఫై చేయాలా, ఆర్ పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ నుంచి విత్డ్రా చేసుకోవడము, అండ్ పాసిబిలిటీ ఆఫ్ రీసైనింగ్ ఫ్రమ్ ద అపాయింట్మెంట్ టు ఆడిట్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి నేను రాను బాబు అని కూడా చెప్పేయచ్చు. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ కేస్ సినారియో. ఇంటిగ్రేటెడ్ కేస్ సినారియోలో ఏం చెప్తారు? ఆ కేసులో బిలో ఇన్ గివెన్ ఇన్ ఇన్కంప్లీట్ డ్రాఫ్ట్ టెక్స్ట్ ఆఫ్ ద రివ్యూ రిపోర్ట్ ఆన్ ద రివ్యూ ఫైనాన్షియల్ స్టేట్స్ ఆఫ్ ఏ ఫాస్ట్ ఆపర్చునిటీ లిమిటెడ్ ఆపరేషన్స్ లిమిటెడ్, ఏ లిస్టెడ్ కంపెనీ. సో ఇది ఒక కంపెనీ. ఏం కంపెనీ? లిస్టెడ్ కంపెనీ. ఆ లిస్టెడ్ కంపెనీకి సంబంధించి ఏం అప్లికబుల్ అవుతుంది? సెబీ రెగ్యులేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ ద ఇన్కంప్లీట్ ఏరియాస్ ఆఫ్ ద రిపోర్టింగ్ హ్యావ్ బీన్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఇండిపెండెంట్ ఆడిటర్స్ రివ్యూ రిపోర్ట్ ఆన్ రివ్యూ ఆఫ్ ఇంటీరియం ఫైనాన్షియల్ స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ రిజల్ట్ 2 ఎవరికి అనేది అది ఫేస్ పెట్టినారు. నౌ వీ హ్యావ్ రివ్యూడ్ ద అకంపెనింగ్ స్టేట్మెంట్. సో అకంపెనింగ్ స్టేట్మెంట్ని మేము రివ్యూ చేసినాము. ఫాస్ట్ ఆపరేషన్ని కంపెనీది ఫర్ ద క్వార్టర్ అండ్ 6 months ఎండెడ్ అయిపోయింది సెప్టెంబర్ 2024కి. స్టేట్మెంట్ బీయింగ్ సబ్మిటెడ్ బై ద కంపెనీ పర్సూయెంట్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ 33 ఆఫ్
సెబీ రెగ్యులేషన్స్ సెబీ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తున్నాము. ద స్టేట్మెంట్ విచ్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంపెనీ మేనేజ్మెంట్ అండ్ అప్రూవ్డ్ బై ద కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్స్ కి సంబంధించి లే డౌన్ ఇన్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ దట్ ఈస్ ఏఐఏఎస్ 34 ప్రకారంగా relevant rules issued thereunder and other accounting principles generally accepted in India. Our responsibility. So, our responsibility is same. And we conducted our review of statement in accordance with standards. So, standards ప్రకారంగా చేసినాము issued by the Institute of Chartered Accountant of India. A review of interim financial information consists of making inquiries. Primarily కంపెనీ అనేది ఏం చేస్తుంది అనేది డిస్కషన్ చేసింది. అండ్ వాటి తర్వాత ఏం చెప్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించి రివ్యూ చేసినాము. అండ్ బేస్డ్ ఆన్ అవర్ రివ్యూ కండక్టెడ్ హ్యాస్ స్టేటెడ్ ఇన్ పారా 3 అబో సమ్ స్పేస్ పెట్టేసినారు. యూజింగ్ యువర్ నాలెడ్జ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ టు కంప్లీట్ ద డ్రాఫ్ట్ టెక్స్ట్. సో ఆ డ్రాఫ్ట్ టెక్స్ట్ని మనం కంప్లీట్ చేయడానికి ఏం చేయాలి? ద నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఈజ్ మిస్సింగ్. ఎస్, నేమ్ అనేది మిస్సింగ్ అయింది. ఫ్రమ్ టెక్స్ట్ ఆఫ్ ద డ్రాఫ్ట్ రివ్యూ రిపోర్ట్ ఐడెంటిఫై ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్. సో ఎవరిని అక్కడ పెడితే బాగుంటుంది అంటే ఎవరికి ఇస్తాము ఈ టెక్స్ట్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏముంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ద ఆన్సర్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని తీసుకోవాలి. నెక్స్ట్ అండర్ పారా 2 ఆఫ్ ద కేస్ స్టడీ చూస్ ద అప్రాప్రియేట్ సెంటెన్స్ బిగినింగ్ విత్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు వస్తారు? వాటికి సంబంధించి మన రెస్పాన్సిబిలిటీ ఏమి? అవర్ రెస్పాన్సిబిలిటీ జస్ట్ ఈ కన్క్లూజన్ ఇవ్వడము. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆన్ అవర్ రివ్యూకి సంబంధించి ఒపీనియన్ ఏమన్నా ఇస్తామా? ఒపీనియన్ ఏం ప్రొవైడ్ చేయడము. సో ఇది తప్పు. సో కన్క్లూజన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ MCQ C, third one. Under the description of the case study, which of the following engagement standard is most appropriate to be stated in para 3? సో para 3లో ఏం చెప్తారు? మనం వచ్చేసి ఇంటీరియంకి సంబంధించినది కాబట్టి 2014 వస్తుంది. సో SRE 2014 రివ్యూ ఆఫ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పర్ఫార్మ్డ్ బై ద ఇండిపెండెంట్ ఆడిటర్ ఆఫ్ ద ఎంటిటీ, వాటికి సంబంధించి డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ మోస్ట్ అప్రాప్రియేట్ టు బి ఇన్స్ట్రక్టెడ్ ఇన్ సెంటెన్స్ బిగినింగ్ విత్ ఏ రివ్యూ హీ సబ్స్టాన్షియల్లీ ఇన్ పేరా 3. సో సబ్స్టాన్షియల్లీ ఇన్ పేరా 3లో ఏం చెప్పాలి అనేది వాటికి సంబంధించి ఫస్ట్ ఏముంది? పేరా ఏదైతే ఉందో సో ఆ పేరాకి సంబంధించి ఆప్షన్ ఏ ఏముంది? రివ్యూ ఈ సబ్స్టాన్షియల్లీ బార్డర్ ఇన్ స్కోప్ దెన్ అండ్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ auditing specified under section 143 of the Companies Act 2013, aware of all significant matter that might be identified in review. Accordingly, we do not express audit opinion అని చెప్తున్నారు. 14 ప్రకారంగా చేస్తున్నాము అండ్ అప్టైన్ చేస్తున్నాము. నాట్ అవైలబుల్ టు అప్టైన్ అని చెప్తున్నారు. వాటికి సంబంధించి అకార్డెన్స్ విత్ ఫస్ట్ పాయింట్ ఏదైతే సబ్స్టాన్షియల్ స్కోప్ దెన్ ఆడిట్ కండక్ట్ చేస్తున్నాము విత్ సెక్షన్ 143(10) ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఆ పాయింట్ కరెక్ట్. అండ్ కన్సిక్వెంట్లీ డస్ నాట్ ఎనేబుల్ హ్యాస్ అప్టైన్ అసూరెన్స్ దట్ we would become aware of all significant matters so that might be identified in an audit. Accordingly, we do not express an audit opinion. Majorly correct. బట్ ఏమంటే వీళ్ళు సబ్స్టాన్షియల్లీ బ్రాడర్ కాదు మనం తీసుకోవాల్సినది. మనకి స్కోప్ అనేది చాలా తక్కువ ఉంది. వీళ్ళు బ్రాడర్ స్కోప్ అని యూజ్ చేసినారు. సో ఇది బ్రాడర్ స్కోప్లోకి రాదు. ఇక్కడ కూడా బ్రాడర్ స్కోప్ అని యూజ్ చేసినారు.
కాబట్టి రాదు. బ్రాడ్ స్కోప్ లేకి కాదు. నారో స్కోప్ ఇది కూడా కాదు. లెస్ స్కోప్, ఎస్. ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్? కంప్లీట్ ద పారాఫోర్ ఆఫ్ కేస్ స్టడీ ఫ్రమ్ ఫాలోయింగ్ ఆప్షన్. కంప్లీట్ చేయడానికి ఏమి మనకి మన దగ్గరికి ఏం రాలేదు. సో నథింగ్ హ్యాస్ కమ్ టు అవర్ అటెన్షన్ దట్ కాసెస్ హస్ టు బిలీవ్ దట్ అకంపెనింగ్ స్టేట్మెంట్ prepared in accordance with the recognition and measurement principles laid down in the abroad India yes. మనకి ఇండియా కి చెప్పినారు. అండ్ నాట్ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు బి డిస్క్లోజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్ 33 ఆఫ్ ద సెబీ ఎల్ఓడిఆర్ రెగ్యులేషన్కి సంబంధించి చెప్పినారు. వాటికి సంబంధించి ఏముంది అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్.